హలో హాయ్ నమస్తే మీకు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు కావడం జరిగింది. అది ఏంటిదంటే పాఠశాల విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్కిట్లు అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దానికి అనుకూలంగా స్పందించి ఏం చెప్పిందంటే, రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం జీవించే హక్కులో ఋతుక్రమణ ఆరోగ్యం కూడా ఒక భాగమా అని తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మీరు ఆలోచించాలి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, కొన్ని పాఠశాలలలో మూత్రశాలలు లేని పాఠశాలలు కూడా మన భారతదేశంలో ఉండడం జరిగింది. మరి ఈ తీర్పుకు అనుకూలంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా మరి పాఠశాలలో మార్పు వస్తుందో రాదా అని మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిట్లు అందించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. బడిలో ఆడపిల్లలకు మగపిల్లలకు వేరువేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెలసరి సమయాలలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్య మార్పులపై అవగాహన కల్పించేలా పాఠశాలలు బోధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు అనుకూలంగా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలు కావచ్చు, ఏమాత్రం అమలు చేయకపోతే వాళ్ళపై పాఠశాలలపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. ఈ ప్రైవేట్ పాఠశాలలు అయితే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి. 3 నెలల లోపు ఈ అమలు పరచకపోతే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి. మరి గవర్నమెంట్ పాఠశాలలో ఈ అమలు పరచకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.